మహాపరిశుద్ధుల గొప్ప దేవ నీ పాదాలు కొందరు తెలియజేస్తున్నాం తండ్రి. సర్వోన్నతుల నీకు సమయం ఆల్రెడీ 12 o'clock అయిపోయింది ప్రభావ. ఎస్ రాజా నా తండ్రి ప్రభావ మరి సాక్ష్యాలు ఉన్నాయి. నేను పాటకు స్థుతించు ఆయన ప్రభావ. మరి షుగర్ టెస్ట్ కూడా ఏ సంవత్సరం నుంచి ప్రతి నెల రీడింగ్ ఉండేటట్టుగా నా తండ్రి ఒక ఫామ్ మాకు ఇచ్చావు ప్రభావ. ఎస్ రాజా డిసెంబర్ వరకు నా తండ్రి ప్రభావ వారి రీడింగ్స్ షుగర్ ఎంత ఉంది ఏంటి అనేది నార్మల్ నా తండ్రి స్కేల్ తెలియడానికి నా దేవ మీరు ఏర్పాటు చేశారు. ఈ ప్లానింగ్ బట్టి నీకు వందనాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క బిడ్డకు షుగర్ ఈ రోజు నార్మల్ ప్రభావ తెలియజేస్తున్నాను తండ్రి. ఇలాగే అందరూ మంచి ఆరోగ్యంతో ఉండే కృపను దయచేయండి. నీకు వందనాలు తండ్రి. షుగర్ ఉన్న బిడ్డలకు కూడా చాలా కంట్రోల్ తీసుకొచ్చావయ్యా. అన్ని వేడి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాక్య భాగంలోకి మేము వెళ్తూ ఉన్నాను నా తండ్రి ప్రభావ. మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు నడిపించండి. ఈ బిడ్డలతో మాట్లాడిన ప్రభా స్తోత్రములు. ఓ ఎవరైతే బలహీనతమైన హృదయంతో వచ్చారో ఒక అద్భుతం చూసి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళే లోపు అద్భుతం జరిగిపోవాలి మనసుని ఇక్కడ దయచేయమని ప్రభా నేను యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుందాము. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. శిష్యులు ఎలీషా ఎదుకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క నాను అచ్చటి నుండి తెచ్చుకుని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతను వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతను నేను వచ్చిదని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడ అది ఎరువు తెచ్చిందని మొదలు పెట్టిన గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడదని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపించగా అతను కొమ్మ యొక్క నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడగాక. ఏలియా ఎలీషా అనే ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు కదా. ఏలియా ఎలీషా. ఏలియా ప్రవక్త దైవజనుడు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎలీషా ఏలియా వెనకాల ఉంటారు. ఇద్దరు పేర్లు ఒకేలాగా ఉంటాయి. ఏలియా ఎలీషా కన్ఫ్యూజ్ కామాకండి. ఏలియా దైవజనుడు సువార్త చెప్తూ ప్రకటిస్తూ ఉంటాడు అన్నమాట, ప్రాఫిట్. ఆ ఏలియా వెనకాల ఎలీషా అనే ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. అతను వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అతను తిరుగుతూ ఏ పని చేసినా పని చేస్తూనే ఉంటాడు అనమాట. ఏలియా వెనకాల ఉంటూనే దేవుని పరిచర్య. మోషే వెనకాల యెహోషువ ఎలా ఉన్నాడో, మోషే తర్వాత యెహోషువ ఎలా పరిచారకుడిగా దైవ సేవకుడిగా అయ్యాడో, ఇక్కడ ఏలియా తర్వాత వెనకాల ఉండి దేవుని పని చేస్తూ సేవకుడి పని చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్న ఎలీషా కూడా ఇప్పుడు ఒక ఎలీషా అనుకుంటా ఉంటాడు. సరే వీరిద్దరు ఏమైందంటే వాళ్ళిద్దరు ఎలీషాని అడుగుతున్నారు, ఎలీషా యోర్దాను నదికి నేను వెళ్తాను. వీరి యొక్క పరిచర్య దేవుని యొక్క పరిచర్య గిల్గాల్ అనే ప్రాంతం నుంచి మొదలు పెట్టారు. యోర్దాను నదికి వచ్చేలోపు ఎలీషాతో అంటాడు, నేను యోర్దాను నదికి, లేకపోతే ఎలీషా నువ్వు యోర్దాను నదికి వెళ్ళి అవతల దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని పరిచర్య చెయ్యి అని చెప్పినప్పుడు ఎలీషా అంటే నా వెళ్ళినవాడా, నీవు లేకపోతే నేను వెళ్ళను, నువ్వు కూడా నాతో రావాల్సిందే అని చెప్పినప్పుడు సరేనని చెప్పి ఏలియా ఎలీషా వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు యోర్దాను నది అడ్డుగా ఉన్నప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటిని పైకి ఆకాశం వైపు చెప్పి దేవుని స్తుతించి దాన్ని కొట్టినప్పుడు యోర్దాను నది రెండుగా చీలిపోతుంది. అప్పుడు అందులో అవతల ఒంటికి వారు నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ యోర్దాను దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏలియా అడుగుతాడు అన్నమాట ఎలీషాని, ఎలీషా నీ మనసులో ఏముంది, నీకు ఏం కావాలి అని అడుగుతా. అంటే నన్ను వెంబడిస్తున్నావు, నేను వెనకాల ఏ పని చదువుతున్నావు, ఏ పరిచర్యలు చేస్తున్నావు, దేవుడి పని లేదు నా పని లేదు అన్ని పనులు చేస్తున్నావు కదా, నీ మనసులో ఏంది, నీకు ఏంటి కోరిక, నీకు ఏం కావాలి అని చెప్పినప్పుడు ఎలీషా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అడుగుతాడా ఈ క్వశ్చన్ అందని, ఏమ్మా నీ కోరిక ఎప్పుడు అడుగుతుందో చెప్పుదామా అని చెప్పి ఎలీషా ఎదురు చూస్తున్నట్టున్నాడు. అడగంగానే దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ దైవజనుడే ఒకవేళ దేవుడిని నడితే, దేవుడు అమ్మా నీకు ఏం కావాలి, వాట్ యు వాంట్, నీకు కావాల్సింది ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు? కనీసం ఆశ్రమంలో ఉంది మీ దగ్గర. ఇప్పుడు దేవుడికి సరిగ్గా మిమ్మల్ని అడిగితే అమ్మా నీకేం కావాలి అని అంటే నువ్వేం అడుగుతావు? దానికి సరైన సమాధానం చెప్పగలుగుతావు? లేదండి 2 రోజులు ఉపవాసం అండి, అసలు నాకు ఏం కావాలో కనుక్కుని అప్పుడు మీకు చెప్తా. లేదంటే ఫోన్ చేసి మా అమ్మకి అమ్మ నీకు ఏం కావాలి దేవుడు అడుగుతానని చెప్పి అడుగుతారా? అసలు దేవుడు మీతో మాట్లాడితే నీకు ఏం కావాలి అని అంటే మీ సమాధానం ఏం చెప్తారు? ఎలీషా మాత్రం ఈజ్ వెరీ రెడీ. ఎప్పుడప్పుడు దేవుడు నన్ను అడుగుతాడా, ఎప్పుడప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా, అడగంగానే నా మనసులో కోరికని చెప్పేసి నేను నెరవేర్చుకోవాలని చెప్పి ఎలీషా చాలా రెడీగా ఉన్నాడు. మరి మీరు ఆ మనసుతో వచ్చారు ఈరోజు దేవుని సన్నిధికి? ఆ మనసుతో వచ్చారా? దేవుడిని నేనే మిమ్మల్ని నడుతున్నాను, నేనే దేవుడిని, మీకు ఏం కావాలి? అమ్మా నీకేం కావాలి? బంగారం కావాలా? 2 సవర్లు బంగారము, ఒక పెద్ద చైన్ కావాలని ఒకళ్ళు అంటారు, లేదా
చాలు అని అంతేనా మీ కోరిక? అంతవరకేనా? దేవస్థానం లేదండి 2 ఫ్లాట్లు 1 ఇల్లు అని అనుకుంటారా? దేవస్థానం హల్లెలూయా అది దాటి కరెక్ట్గా సమాధానం మీరు చెప్పాలి. సమయం అంత తీసుకోకూడదు. నీకు ఏం కావాలి అంటే యూ షుడ్ బి రెడీ టు ఆస్క్ ద గాడ్. దేవుడికి చెప్పేటట్టుగా నీ మనసు సిద్ధంగా. మేము అడగడానికి రాదండి, జనాలు ఏదో చూసి వెళ్తానికి వచ్చాము దేవస్థానం. లేదంటే షుగర్ టెస్ట్ అది చేయించుకుని వెళ్ళిపోదామని వచ్చాను. కానీ దేవుని ఏమి అడగాలి మనసులో అసలు లేదు మాకు. దేవుని స్తోత్రం అన్నవాళ్ళు ఉంటారు ఈ గుంపులో. దేవస్థానం హల్లెలూయా. అట్లా కాదు. ఏలి అడిగినప్పుడు ఎలీషా నీకేం కావాలి? నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు? నీ మనసులో ఏంటి? ఏం కావాలి? ఈజ్ వెరీ ఎస్ ఐ వాంట్. నీలో ఏ అభిషేకం ఉందో, నీలో దేవుని ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు ఏ కలిగి ఉన్నావో నాకు 2 పాళ్ళు ఏమండి? నీకున్నది నాకు ఇమ్మంటే సరిపోతుంది. ఈయన ఆశ చూసావా? ఆయన చేసిన అద్భుతములు, చేసిన ప్రార్థన, చేసిన కన్నీరు 2 పాళ్ళు డబుల్ బ్లెస్సింగ్ ఐ వాంట్. అడగాలి. మీరైతే ట్రిపుల్ బ్లెస్సింగ్ అడుగుతాను బ్రా. ఆయన డబుల్ అడిగాడు, నేనైతే ఇంకెన్ని అడుగుతాను. నాకు నీకున్న దాంట్లో 100 రెట్లు ప్రభు అని అడిగాను అనుకున్నాను. దేవస్థానం హల్లెలూయా. ఎందుకు? అభిషేకం. ఆయనలో ఉన్న అభిషేకం. అభిషేకం అంటే ఏంది? ఓట్లు అనుకుంటారా? అభిషేకం చాలా ఈజీగా తీసుకుంటారా? దేవస్థానం హల్లెలూయా. అభిషేకం దేవునికి అభిషేకము. దేవునికి ఆత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు చచ్చేంత వరకు నేను విడవదు. ఎక్కడ నువ్వు ప్రార్థిస్తావో, ధనం కావాలంటే అభిషేకం కావాలి, ప్రార్థన కావాలంటే అభిషేకం కావాలి, పరిచర్య చేయాలంటే అభిషేకం కావాలి, ఒక సంఘాన్ని నడిపించాలంటే అభిషేకం కావాలి, ఒక స్వస్థత పొందాలంటే అభిషేకం కావాలి, ఒక జ్ఞానవంతులు అవ్వాలంటే అభిషేకము కావాలి, దారి తప్పుకోకుండా మంచి మార్గంలో ఉండాలంటే దేవునికి అభిషేకం కావాలి మనకి. అటువంటి అభిషేకం నీలో ఏముంది? అటువంటి అభిషేకం నాకు 2 పాళ్ళు. పాప ఏలియా పాప మనసులో కుళ్ళు కూడా ఏంటి, నాకంటే గొప్పవాడు అయిపోదామని 2 సంఘాలు 3 సంఘాలు పెట్టేద్దామని అని ఆయన మనసు అనుకోకుండా దేవస్థానం హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు ఎవరిని అడిగినా కూడా ఇలాగే అనుకుంటారు, అవునా కదా? కానీ మన దేవుడు అలా అనుకోడు. మన దేవుడు అలా అనుకోడు. ప్రభా ఇదిగో ఒక నాకు 4 ఆత్మలు ప్రభా, నేనంత పరిచయం చేయాలి, నాకంత కసి ఉంది, నాకు అభిషేకం కావాలని చెప్పి అటువంటి ఆశ చేసే మనసు మనకి ఒక నీకు ఏది కావాలో ఆ జవాబు నువ్వు కలిగి ఉండాలి. దేవుడి కోసం అడుగుతున్నాడు, అసలు నీకు ఏం కావాలి? నువ్వు దేవుడు ఎందుకు వచ్చావు? నువ్వు మారాలనా? నువ్వు బ్రతుకు మారాలనా? నీకు దేవుడు కావాలనా? నీ జీవితం మార్చుకోవాలనా? ఫర్ వాట్ యు కేర్ ఫర్ ద చర్చ్. ఎందుకు సింపుల్ గా వచ్చేసి వెళ్ళిపోతున్నావు? మనం కాదు, మనం మారాలి, మన బ్రతుకు మారాలి. అసలు దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఏం జవాబు చెప్తావు? ఆ జవాబు ఏంటి? మీరు సిద్ధపడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఎలీషాను అడుగుతున్నాడు, అనగానే నాకు నీలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. సరేనని చెప్పి ఏలియా ఓకే అన్నాడు. యోర్దాను నది దాటిన తర్వాత ఏమైందంటే అగ్నిరథములు వచ్చేసి ఏమైనాయి? ఏలియాని తీసుకెళ్ళిపోతున్న ఆకాశంలోనికి ఏలియా కొనుక్కోబడుతున్నాడు దేవుని దగ్గరికి. ఏలియా భుజం మీద ఏముంది? దుప్పటుంది. వెళ్ళిపోతూ ఎలీషా అని పిలవంగానే అయ్యా నా దైవ సేవకుడా అని చెప్పి వెంటనే పరిగెత్తుకుని నాగల్ని, ఎద్దుల్ని, దున్నల్ని, అన్నిటిని, పొలాల్ని, పనిని అంతా వదిలేసి దేవుడు ఏం చేశాడంటే ఏలియా వైపు చూస్తూ ఉన్నాడు. ఏలియా వేసిన ఆ దుప్పటి ఎవరి మీద పడిందండి? ఎలీషా మీద. ఎలీషాకి ఏం అర్థంగా 2 పావులు ఆత్మ అంటే ఈ దుప్పటి చేరిపోయాడే ఏంటి అని చెప్పేసి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. బాబా నేనేం చేయాలి అన్నప్పుడు వెంటనే ఎలీషాకి ఒక గుర్తుకొచ్చింది. ఏమనంటే ఈ దుప్పటి తీసుకునే కదా ఆ యోర్దాను నది మీద కొట్టగానే అది 2గా మారిపోయి మీ యువతల మట్టుకు చేరాము. ఇప్పుడు మళ్ళీ అదే యోర్దాను నది మీద నేను కొట్టి ఇటువైపుకి వెళ్తాను, చూద్దాము, పరిశుద్ధాము, గమనిద్దామని చెప్పి ఆ దుప్పటి తీసుకుని ఏలియా దేవుడైనా మహా గొప్ప దేవుడా, ఇదిగో ఈ దుప్పటి తీసుకుని యోర్దాను నది మీద కొడుతున్నాను, దీన్ని 2గా చేసి నన్ను ఆ అవతల మట్టుకి చేర్చుకొని దేవుడు చెబుతున్నాడు. ఆ ఏలియా నేను ఏలియా దేవుని కాదు, ఎప్పటి నుంచి ఎలీషా దేవుని కూడా అని చెబుతున్నాడు. ఎప్పటి వరకు ఇదిగో రెబెక్కమ్మ దేవుడే కాదు, రేపటి నుంచి వెంకటేశ్వరమ్మ దేవుడు కూడా యేసు ప్రభు అవ్వాలి. బెరాక ప్రార్థనలో సేవకురాలు ఆమె దేవుడు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుతుందని, అబ్రహాము దేవుడు ప్రార్థన చేస్తే దీవించాడని, ఇస్సాకు ధ్యానించే దేవుడు, ఏలియా ధ్యానించే దేవుడు ప్రార్థన చేస్తే గొప్ప. నేను ఏలియా ఎలీషా అబ్రహాము దేవుళ్ళే కాదు, ఈ రోజు నుంచి నీ దేవుడు కూడా అవుతానని చెప్పి దేవుడు సమాధానం చెప్పాడు. వెంటనే ఆ నది 2గా చిరిపోయింది. అప్పటి నుంచి అద్భుతములు అంటే 2 పాలు అంటే
ఏలియా 7 అద్భుతాలు చేశాడు అతని జీవితంలో. అద్భుతాలలో 7 అద్భుతాలు చేశాడు కదా ఏలియా తన జీవితంలో. మరి 2 పాలు అభిషేకం అంటే ఎలీషా ఎన్ని అద్భుతాలు చేయాలి? 7 × 2 ఎంత? ఏంటి అంతేనా? మీకు లెక్క రావా? చెప్పండి. 7 ఎంత? 14. మరి 14 అద్భుతాలు ఎవరు చేయాలి? 2 పాలు అభిషేకం అడిగిన ఎలీషా గారు చేయాలి. దేవునికి స్తోత్రం. సరేనని చెప్పి అద్భుతాలు అతని జీవితంలో 13 అద్భుతాలు జరిగినాయి. ఎలీషా గారి జీవితంలో 13 అద్భుతాలు జరిగినాయి. తర్వాత ఎలీషా గారు చనిపోయారు. అతను చనిపోయే సమయంలో ఫిలిస్తీన్ యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు ఎలీషాని ఒక తెరిచిన సమాధిలో పెట్టేసి అక్కడ పాతి లోపలేసి మూసేయకోకుండా తెరిచిన సమాధిలో పెట్టేశారు. చనిపోయిన ఆ డెడ్ బాడీని ఎలీషా గారిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో కొన్ని మాసంలో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు ఆ ఊర్లో చనిపోయాడు. చనిపోతే పాస్టర్ గారు ఆ సంఘం బృందం అంతా కలిసి ఆ పెట్టులో పెట్టుకుని ఆ యవనస్తుడి శవాన్ని మోసుకొస్తూ ఆ సమాధి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మంచిగా సమాధి కార్యక్రమం చేసి పాటలు పాడి దేవుడు స్తుతించి మరి ఆ సమాధి కార్యక్రమం మంచిగా చేద్దామని చెప్పి ఆ పాస్టర్ గారు ఆ బృందం అంతా కూడా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏమైందంటే అనుకోకుండా యుద్ధం ఫిలిస్తీన్ తరుముకునే వస్తున్నారు. సమాధి కార్యక్రమం చనిపోయిన శవం పెట్టిలో ఉంది, మోసుకుని వచ్చి ఉన్నారు. సరే ఇక్కడ పెట్టి కార్యక్రమం మంచిగా పూర్తి చేసి సమాధి కార్యక్రమం చేద్దాం కదనుకునే సమయంలో యుద్ధం తరుముకు వచ్చే సమయంలో ఏం చేయాలో తెలియక నాకు తెలిసి అక్కడ సమాధితోనే మాట్లాడొచ్చు. ఆ చనిపోయిన అబ్బాయిలతో ఏమన్నాయ్యా నీకు బాగా సమాధి కార్యక్రమం చేద్దాం అనుకున్నావు, ప్రార్థన చేసి పాటలు పాడి నిన్ను మంచిగా పూర్తి చేసి మరి వెళ్దామని మేము అనుకున్నాం. కానీ యుద్ధం సరిపోతుంది, మా పని అయిపోయేటట్టుంది, మమ్మల్ని ఈ ఫిలిస్తీన్ చంపేస్తారు కాబట్టి ఏమనుకో మాకు అన్నట్టుగా అక్కడ వదిలేసి వీళ్ళు ఏం చేయాలో తెలియక ఈ సమాధి నాకు తెలిసిన సమాధిలో అక్కడ వేసేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇప్పుడు చెప్పే మమ్మల్ని కూడా చంపేది మేము కూడా సమాధిలో ఉంటామని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ చనిపోయిన ఎవరు వస్తుంది ఎక్కడ వేశారంటే ఎలీషా చనిపోయిన ఆ గుంట తెరిచిన సమాధిలోనే ఇద్దరు కూడా అక్కడ పెట్టేశారు. ఎలీషాలో శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులని తినేసేగా మిగిలింది ఏంటి అంటే ఎముకలు మాత్రమే. ఎముకలు ఏమవ్వాలి అట్లాగే అంతే. ఈ చనిపోయిన యవనస్తుడి శవము ఆ ఎముకలకి తగిలి జీవం కలిగి లేచినాడు. ఎక్కడికి పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతున్నారు, మీరు నేను కూడా యుద్ధం చూసి పరిగెత్తాలో తెలియక ఇది బతుకుతున్న వాళ్ళకు చూసి పరిగెత్తి ఏంటాలో తెలియక వాళ్ళు అటు ఇటు చంద్రవందరా అయిపోయారు. ఇది దెయ్యమా ఇది నిజమా? ఆ పక్క ఫిలిస్తీన్ చూసి భయపడా తెలియట్లేదు, ఇటు పక్క ఈ మనిషి చనిపోయినాడు లేచి వచ్చేసారని అర్థం కాక వాళ్ళు గందరగోళంలో పడిపోయారు. దేవస్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ఎలీషా ఎముకల్లో కూడా అభిషేకము అభిషేకం ఎలాంటిదంటే ఆ అభిషేకంతో అతను చనిపోయి లెగవటంతో ఎన్నో అద్భుతం అండి. అద్భుతం అభిషేకం అంటే ఏమనుకుంటారు? అనాయింట్మెంట్ అంటే ఏమనుకుంటారు? పౌడర్ రాసుకుంటే ఈ రోజు రేపు చేరిపాలిసి పెట్టుకున్న వారం రోజులకి పోతుంది, ఏదైనా పోతుంది. కానీ అభిషేకం చనిపోయిన తర్వాత కూడా అంటే నీ నరాల్లో నీ శరీరంలో నువ్వు వేసుకున్న వస్త్రముల్లో నీ ఎముకల్లో కూడా అభిషేకము ఉంటేనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అభిషేకం! అటువంటి అభిషేకాన్ని మనం పొందుకునే ఆశ కలిగి ఉండాలండి. ఎంత గొప్ప అభిషేకం అండి ఎముకల్లో. ఇట్స్ నాట్ ఈజీ. అనాయింట్మెంట్ అంటే అది ఈజీ కాదండి. ఎంత గొప్ప దేవుడు అభిషేకం ఇచ్చినందుకు మనము ఎంతో సంతోషించాలి. మరి నేను హాస్పిటల్లో ప్రార్థన చేస్తుంటాను, మీకు తెలుసు. స్టార్టింగ్ ప్రేయర్, ఎండింగ్ ప్రేయర్. అక్కడ సిస్టర్స్ కూడా మన దేవుని స్తోత్రం నలుగురే కదా. చిన్న వాళ్ళకి ఏం 10 మంది 20 మంది ఉంటే ప్రార్థన చేస్తాం, నలుగురికి ఏం ప్రార్థన చేస్తాం అని అనుకోకుండా దేవునికి మర్యాద ఇచ్చి వారు అడిగినప్పుడు ఎవరైనా స్థాయిని పద్ధతిని అని చూడుకోకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. గత 2-3 రోజులుగా నేను చాలా బిజీగా ఉన్నా. వెళ్ళగానే నాకు డ్యూటీ చేసేస్తాను. ఒక సెకండ్ కూడా టైం ఉన్నట్లు ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోతున్నారు. ప్రార్థన చేసే అవకాశం ఒకరోజు నేను మర్చిపోయాను, 2వ రోజు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా తర్వాత మీరు ఎవరో ఒకళ్ళు ముగ్గురు కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అలా ప్రార్థన చేస్తాను. 3 రోజుల నుంచి నేను ప్రార్థన సరిగ్గా చేయలేదు. ఈ నిన్న గురువారం రోజు మార్నింగ్ చాలా బిజీ అయిపోయింది. వాడు టెన్షన్ చాలా బిజీ అయిపోయింది. ఓపిడి అసలు వింటూ అందరూ నిద్రపోతారు కదా, చాలా నిద్రపోతారు. మనం పనిచేసే చోట మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఇంత చలిలో ఇంత ఒమిక్రాన్ కేసులో కూడా ఒకటే పేషెంట్లు ఫ్లోటింగ్ ఫుల్ అయిపోతుంది. రకరకాల సమస్యలతో అందరూ బాధపడుతున్నారు అక్కడ ఉన్న సిస్టర్స్. నేను గురువారం మాత్రం నన్ను వదలలేదు. నువ్వు ప్రార్థించాల్సిందే. అక్కడ డాక్టర్ వచ్చినా సరే 1 నిమిషం నువ్వు ప్రార్థించాలి అంతే అన్నారు. 1 నిమిషం ప్రార్థించి వెంటనే అక్కడ డ్యూటీలోకి
జాయిన్ అయిపోయారు. ఎంతో ప్రశాంతంగా డ్యూటీ జరిగింది. అందరూ ఆ రోజు అంత చక్కగా మాట్లాడుకుంటూ అటు ఇటు కలకల్లా తిరుగుతున్నారు. అంతకుముందు ఎవరు మగ చూడటానికి కూడా ఎవరైనా బిజీ అయిపోయింది అన్నమాట. దేవస్తోత్రం హల్లెలూయా. అలా ప్రార్థన అనే అభిషేకం మనము మా అమ్మ ప్రార్థన చేస్తే చాలు, నేను పరీక్ష బాగా రాసేస్తాను. అభిషేకం అభిషేకం తర్వాత నీ బిడ్డలకి ఇటువంటి అభిషేకం నాకు కావాలి. ఎలిషా ఉన్న అభిషేకం నాకు కావాలండి. అటువంటి ఆత్మ మనం పొందుకోవాలి. దేవుని అడగాలి. తెలుస్తుందా? హల్లెలూయా హల్లెలూయా. సరే, పాయింట్ కొద్దాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం మనం. అంతటా ప్రవక్త శిష్యుడు ఎలీషా ఎదుగు వచ్చి, ఈ ఎలీషా దగ్గర ఏమైందంటే, ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఇప్పుడు దైవజనుడు. అతని దగ్గర ఉన్న ప్రవక్త శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ విశ్వాసులుగా శిష్యులుగా అనుకుందాము. ఎలీషా గారిని దేవుడుగా అనుకుందాం. దైవజనుడు కాబట్టి ఎలీషా గారిని ఏమనుకుందామండి? ఇప్పుడే ఇంతవరకు ఎన్న ఎరవపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఏనండి. ఎలీషా ఎవరండి? దేవుడు. ప్రవక్త శిష్యులేమో మరి విశ్వాసులు అని అనుకున్నాము. ఇక్కడ ఏం చేశారంటే, అయ్యా మేము ప్రార్థిస్తున్న సంఘంలో స్థలం చాలా చిన్నదిగా ఉంది, నివాసం సరిపోవటం లేదు, కాబట్టి మాకు స్థలం పెద్దదిగా కావాలి. మేము వెళ్ళి మ్రాణులు కొనుక్కొచ్చి ఆ మ్రాణులు అంటే చెట్లు కొట్టేసి కొమ్మలు తీసుకొచ్చి పెద్ద నివాసములు మేము ఏర్పాటు చేస్తాము, ప్రార్థించడానికి స్తుతించడానికి పెద్ద సంఘముగా ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి దేవుడు అని ఎలీషాతో వాళ్ళ శిష్యులు అంటారు. సరే అని ఓకే అంటారు. వీళ్ళు ఏమంటారు? ఎలా ఇల్లు తీసుకొస్తారు ఉన్నవాళ్ళు అంటే? మామూలు అంటే ఏది తీసుకొస్తారండి? సంఘం చిన్నదిగా ఉందంటున్నారు. అంటే ఎప్పుడు ఎంత పెద్ద సంఘం అయినా మన సంఘం చిన్నదని మనము అనుకోవాలి. వారి ఇల్లు మాలు కొట్టుకొస్తారంట. ఎలా కొట్టుకొస్తారండి? అందరూ నిద్రపోతూ ఉండగా ఆ దశ ప్రాంతంలో అందరూ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ ఇంటి ఎత్తుగా చెట్లు పెంచుకున్నారు. ఎత్తుగా పాప చిన్నప్పటి నుంచి పెరిగి 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 ఎత్తుగా ఏగిపోయి మంచి చెట్లు ఉన్నాయి. వాటిలో వాళ్ళు నిద్రపోతుండగా ఆ ఇంటి యజమానికి తెలియకోకుండా ఆ మొక్కల్ని కొట్టేసి ఆ మ్రాణులు తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని మన సంఘాన్ని పెద్దదిగా చేసుకున్నాము అని వారి ప్లానింగ్. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు ఎంత కష్టపడి ఆ విధంగా రండి మనం అంటే మీకు మనసులోకి రావాలి. వాళ్ళ విశ్వాసం తీసుకొచ్చి ఆ సంఘం ఆ దైవజనుల విశ్వాసం తీసుకొచ్చి మన సంఘంలో కలుపుకుని మన సంఘాన్ని పెద్ద చేసుకోవడం కాదు దేవుడికి కావాల్సింది. అది దేవుడికి నచ్చదు. ఆ విశ్వాసులు అయ్యగా చెప్పారు కదా పోయిన వారం, ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు ఆ సంఘంలో బిడ్డలు ఈ సంఘంలో బిడ్డలు కొంతమంది అందరూ కలుపుకుని మా సంఘం చాలా పెద్ద సంఘం అండి, మా సంఘంలో పాటలు చాలా పెద్దవండి, మా సంఘంలో చాలా మ్యూజిక్ కోయిని సూపర్ అని చెప్పుకోవడం కాదండి దేవునికి కావాల్సింది. అక్కడ కాదు, మీరందరూ నీ సంఘం చిన్నదిగా ఉంది కదా, నీకు స్థలం సరిపోవట్లేదు కదా, నీకు విశ్వాసులు 10 మంది ఉన్నారు కదా, నీకు అనేకమైన విశ్వాసులు కావాలి కదా, అప్పుడైతే నువ్వేం చేయాలి? అడవికి వెళ్ళాలి. అడవిలో చాలా మ్రాణులు ఉన్నాయి. ఎన్నున్నాయండి? చాలా చెట్లు ఉన్నాయి. ఎవరు పెంచుకోకుండా వదిలేసిన చెట్లు, గాలి ఉన్న చెట్లు, ఎండకి ఎండుతున్న చెట్లు, వారికి నీళ్ళు లేక బాధపడుతున్న చెట్లు, భయంకరమైన ఎదిరిపోయి ఇష్టానుసారంగా ఉన్న మ్రాణులు ఉన్నాయి. అడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మ్రాణులు కొట్టి ఏం చేయాలండి? నివాసం కట్టి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే మీకు అర్థమైందా? మన సేవా పరిచర్య ఎలా చేయాలండి? ఇదిగో అనేకమైన పుచ్చ పొదలు, చెట్లు, మ్రాణులు ఉన్న అడవులు, ఎవరు వెళ్ళని ప్రాంతానికి, ఏ సంఘానికి వెళ్ళని వారిని, దేవుడు తెలియని ప్రజల్ని, దేవుడు మాట విన్న వారిని కూడా, తిరస్కరించే వారిని కూడా, దూషించే వారిని కూడా, అన్ని జనాంగము లక్షలాది ప్రజలు ఉన్నారండి ఈ కువైట్ లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెప్పి ఏం చేయాలండి? మనము సంఘాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. దేవ స్తోత్రం. అలాగే దైవజనుడికి చెప్పి అయ్యా మేము అడవికే వెళ్తాము, అక్కడికి వెళ్ళి మేము రాళ్ళు కొట్టుకొస్తామని చెప్పి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ అన్నారు, అయ్యా ఎలీషా గారు, దేవుడా అయ్యా మాతో కూడా మీరు రారా? దైవజనుడా మేము వెళ్తున్నాము ఆ పనికి, మాతో కూడా మీరు రండి. మనం ఎప్పుడు కూడా ఏ పనికి వెళ్తున్నా కూడా ఏం చేయాలంటే మనతో పాటు ఎవరు తీసుకెళ్లాలండి? నీతో పాటు తెలిసిన వారు, అయిన వారు లేకపోయినా, ఇష్టమైన వారు లేకపోయినా నీతో పాటు దేవుడిని తీసుకెళ్ళాలి. దేవుడిని తీసుకెళ్తే మనకి కష్టం వచ్చినప్పుడు, సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? సహాయము చేస్తాడు. దేవస్తోత్రం హల్లెలూయా. వాళ్ళు మంచి పని చేశారు. ప్రభా దైవజనుడా ఎలీషా గారు మీరు మాతో కూడా రండి అనగానే ఎంతో ఉత్సాహంతో సంతోషంగా, నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతావా? హీఈస్ రెడీ టు కమ్. అడగంగానే ఎలీషా ఉత్సాహంతో నేను కూడా వస్తానని చెప్పి ఆ శిష్యులతో వెళ్ళారు అడవిలోకి. దేవుని స్తోత్రం. ఒక బండ మీద కూర్చున్నాడు దేవుడైనా ఎలీషా గారు. ఇక శిష్యులందరూ మ్రాళ్ళని మొద్దుల్ని గొడ్డలతో కొడతా 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 కొడతా
ఉన్నారు. అందులో ఒక శిష్యుడికి ఏమైందంటే పడుతున్నప్పుడు గొడ్డలి ఆ గొడ్డలి విడిపోయి ఆ గొడ్డలి పక్కన ఉన్న నదిలో పడిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. గొడ్డలో పడిపోయింది. అందరూ కొడుతున్నారు. ప్రతి ఒక్కరిలో విశ్వాసం తీసుకొస్తున్నారు సంఘానికి. నేనేమో కొడుతుంటే అనుకోకుండా చేయి జారి పడిపోయింది. పాపం పడేయాలి గొడ్డలి ఆ నదిలో పడేయలేదండి. అనుకోకుండా చేయి జారి పడిపోయింది. అనుకోలేదు అది అందులో పడిపోతుందని అతని చేతిలో ఉన్న గొడ్డలి జారిపోయి నదిలో పడిపోయింది. గొడ్డలి దేనికంటే సూచన? గొడ్డలి తెలిసిన సూచన కదా, గొడ్డలు చూపించాలి. ఆ విధంగా ఆ గొడ్డలి చేతిలోకి పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా చేతిలో గొడ్డ ఉంది, ఇది గొడ్డలు ఉందమ్మా అయినాలే, దయచేసి నిద్రపోతున్న వాళ్ళు నేను ఒకసారి హల్లెలూయా చెప్పండి. గొడ్డలతో మ్రాను నరుకుతూ ఉన్నా. ఏమనుకోమాకండి, వెనక్కి తిరిగానని ఏమనుకోమాకండి. నేను గొడ్డ, నా చేతిలో గొడ్డలు ఉంది, నరుకుతున్నా. నేను నరుకుతుంది మీకు కనపడుతుంది. నా చేతిలో గొడ్డలు ఉంది లేదు మీకు తెలియదుగా, కానీ నేను నరుకుతున్నాను. తెలుస్తుంది హల్లెలూయా. నేను నరుకుతున్నాను, నాలో చెమటలు వస్తున్నాయి, నేను కష్టపడుతున్నాను, సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, అన్ని వస్తున్నాయి, కానీ మొక్క మాత్రం అది ఇరగటం లేదు, పడిపోవటం లేదు. తెలుస్తుంది హల్లెలూయా. నా చేతిలో గొడ్డలే ఉంది అనుకుంటారు మీరు. గొడ్డలు లేదు, నా చేతిలో కర్ర మాత్రమే ఉంది. ఉన్నట్టుగా అందరు గొడ్డలు దొరుకుతారని నేను ఉన్నట్టుగా యాక్టింగ్ ఏం చేస్తానండి, యాక్టింగ్ చేస్తున్నా. నా చేతిలో గొడ్డలే లేదు. నేను అంటే నాలో గొడ్డలు దేనికి సూచన అంటే ఒక షార్ప్నెస్, పదునికి సూచన. ఏంటండి అది? పదునికి సూచన. అది కొట్టగానే వెంటనే నరికి వేయబడుతుంది. గొడ్డలు దేనికంటే పరిశుద్ధతకి సూచన, ఒక షార్ప్నెస్. దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క అభిషేకమును మనం పోగొట్టుకున్నప్పుడు ఏమండి ఎక్కడో అనుకోకుండా పాపం ఆమె పాపంలో పడిపోయిందని తెలియదండి, అనుకోకుండా ఆమె కాలు జారదని తెలియదు, అనుకోకుండా ఆమె చేతిలో ఉన్న అభిషేకము, ఆ షార్ప్నెస్, ఆ ప్రార్థన అయ్యో పడిపోయింది. ఆమె అనుకోకుండా కావాలని పాపము ఆమె తప్పు చేయాలనుకోలేదు, కావాలని పాపము చేయాలనుకోలేదండి. అనుకోకుండా ఆమె చేతిలో ఆమె బ్రతుకు పాడైపోయి పాపంలో పడిపోయింది. ఇది మీకు సూచన అర్థం అవటానికి నేను మీకు చెబుతున్నా. అయినా దైవ సేవకుడైన నాకు నేను పడిపోయినా సరే నాలో ఏంది అభిషేకం ఉన్నట్టుగా, నాలో ఏంది ఇంకా ఆత్మ ఆ వెలుగు ఉన్నట్టుగా, ఆ పవర్ ఉన్నట్టుగా, అనాయింట్మెంట్ ఉన్నట్టుగా నేను నటిస్తూ ఉన్నాను. సంఘం అక్కడే ఉంది. ఏమే చెట్టు కొత్తది ఏమి రాట్లా, విశ్వాస సంఘానికి రాట్లా, ఏమి పని చేయట్లా. అందరి ముందు ఎందుకు? అయ్యో ప్రభువా, నా చేతిలో గొడ్డలు లేదు, నాలో దేవుని ఆత్మ లేదు, నేను పాపిని అయిపోయాను అని చెప్పి దేవునికి చెప్పట్లేదు, ప్రజలకి చెప్పట్లేదు. ఎందుకంటే పేరు పోయింది. ఏమనుకుంటారో, పరువు పోతుంది. తెలుస్తుంది హల్లెలూయా. ఏమంటే పరువు ప్రఖ్యాతులు పోతాయి అని చెప్పి అందరి చేతులు గొడ్డలు ఉంది, నేను గొడ్డలు ఉందని ముందర ఉంది కదా, ఇప్పుడు పోయింది అనుకుంటే ఏమనుకుంటారు? నటించేసి అనమాట. నా చేతిలో గొడ్డలు ఉన్నట్టుగా నటించి దేవుని పని చేస్తున్నాను, దేవుని పాటలు పాడుతున్నాను, దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవుని పరిచర్య, కానీ నీలో గొడ్డలి పోయిన విషయము నీకు తెలుసు, కానీ నువ్వు చెబుతున్నా యాక్టింగ్. తెలుసుకున్నా హల్లెలూయా. హల్లెలూయా. బండ మీద కూర్చుని దేవుడు చూస్తా ఉన్నాడు. సరే ఏం చేశాడంటే ఇక్కడ ఈ శిష్యుడు మాత్రం అయ్యా అయ్యా ఏం చేశాడంటే యాక్టింగ్ చేయకపోకుండా అటు చూసి ఇటు చూసి ఏం చేశాడు? దేవుడి దగ్గర పరిగెత్తుకుంటారు. అయ్యా అయ్యా మనం ఏదైనా కష్టం వచ్చింది ఏడ్చుకుంటాం కదా, ఏడ్చుతాం. ఎంత ఏడ్చుతామో మన దగ్గర ఏదైనా విలువైంది పోతే కదా, బంగారం పోయింది అమ్మా, అయ్యో మాకు బాగుందమ్మా అది ఏడుతూ పోయింది. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ దైవజనుడైనా ఏ దేవుడైనా అమ్మారా ఏడకమ్మా అని చెప్పి హత్తుకునే వాళ్ళు, అవునా కదా? తెలుస్తుంది హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా అంటే నా చేతిలో ఉన్న గొడ్డలి పోయింది. ఏమైందండి? చేతిలో ఉన్న గొడ్డలి పోయిందంట. తెలుస్తుంది హల్లెలూయా. ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎలా పోగొట్టుకున్నావు అని దేవుడు అయ్యా నాకు చూపిస్తుందా, ఎక్కడ పోయిందో నాకు చూపిస్తుందా? ఇదిగో అయ్యా మాను ఇక్కడ నరుకుతూ ఉండగా నా చేతిలో గొడ్డలి పోయి అదిగో అక్కడ నదిలో పడిపోయింది అయ్యా, కనపడలేదు, లోతుకి వెళ్ళిపోయింది అయ్యా, అక్కడ పడిపోయిందా? అయితే నువ్వు అనుకోకుండా పోయిందా నీ చేతిలో నుంచి ఆ గొడ్డలి నీకు కావాలా? తిరిగి నీకు ఆ గొడ్డలి కావాలా అని అడుగుతున్నావు అయ్యా. అయ్యా నేను పడిపోయాను ప్రభా, నేను పాపంలో పడిపోయాను ప్రభా, అయ్యా నా జీవితం నాకు తిరిగి కావాలి, నా ప్రార్థన జీవితం నాకు తిరిగి కావాలయ్యా. నా జీవితంలో ప్రార్థన లేదయ్యా, అప్పుడున్న పరిచర్య లేదు, అప్పుడున్న ఆత్మ పాటలు పరిచర్య అయ్యా, ఆ మంచి పరిశుద్ధత మనసు మొత్తం కోల్పోయారు బ్రోగా. అయ్యా ఉన్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా ఏందో చేస్తున్నట్టుగా నటిస్తున్నారు, కానీ
నాలో ఏమి లేదు ప్రభా. అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు ప్రభా. నాలో ఏమి లేకపోయినా ఉన్నట్టుగా నేను యాక్టింగ్ చేస్తున్నాను ప్రభా. నాకు మళ్ళీ అటువంటి ఆత్మ కావాలి ప్రభా. నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వు పాత్ర పోగొట్టుకున్నావా? నువ్వు పసుపులు పోగొట్టుకున్నావా? నువ్వేమో అయ్యా నాకు మళ్ళీ నాకు కావాలని చెప్పి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా పోగొట్టు అడుగుతాడు దేవుడిని. అంటే నీకు తెలిసి పోగొట్టుకున్నావా, తెలియకుండా పోగొట్టుకున్నావా? నువ్వు ఏంటి ఎలా పోగొట్టుకున్నావు దేవుడికి తెలుసు. కొంతమంది దేవుడికి అన్ని తెలుసు. ఆయన దగ్గర కూడా డ్రామాలు వేస్తూ ఉంటారు కదా, లేదు లేదు నేను నువ్వు పక్కన వచ్చేసి తీసేసి ఏంటి వల్ల నాకు పడిపోయిందని. అలా కాదు. అతను నిజం చెప్పాడు. దేవుడు అన్నాడు, నీ గొడ్డలు నీకు కావాలంతే కదా, నీ ప్రార్థన నీ ఆశీర్వాదము నీ దేవుడు మళ్ళీ నీకే అదే సంతోషం నువ్వు కావాలి కదా నువ్వు అనుకుంటాము, ఇస్తాను. అయితే నువ్వు తప్పు చేసావు, దానివల్ల పడిపోయింది. ఆ తప్పుని మరి ఏం చేశాడంటే దేవుడు ఆ చెట్టు దేనికంటే సాదృశ్యము, సిలువుకి సాదృశ్యము. ఆ ఇరిగిపోయిన కొమ్మ ఇదిగో ఆ చెట్టులో నుంచి ఏం చేశాడంటే కొమ్మని ఇరిచేసాడు దేవుడు. తెలుసు హల్లెలూయా. ఆ కొమ్మని ఇరవడానికి సాదృశ్యం ఏమిటంటే సిలువు మీద దేవుడు ఇచ్చిన బలియాగం, సిలువులో కలువరి సిలువులో మరణం. ఆ కొమ్మని ఇరిచేసి ఏం చేశాడండి ఆ నీటిలో వేసాడు. ఆ కొమ్మని నీటిలో వేయగానే ఆ గొడ్డలి తేలింది. ఆ కొమ్మ నీటిలో వేయటం అంటే సిలువులో దేవుడు యేసుప్రభువు మరణించి మనకు వచ్చిన ఉచితమైన కృప ద్వారా అది వేసినప్పుడు కృప ద్వారా ఆ గొడ్డలు తేలి పైకి వచ్చింది. మనం ఏమి పోగొట్టుకున్నా అది ఏమిటైనా సరే, ఆస్థ, అదృష్టమా, ఆశీర్వాదమా, ప్రేమ, వాత్సల్యమా, దీవెన, పరిశుద్ధత, వాట్ ఎవర్ వి లాస్ట్, మనం ఏమైతే పోగొట్టుకున్నామో దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నిజంగా ఇంతకు ముందు భక్తి నటిస్తున్నాం అయ్యా అంతే ప్రభా, ఆ ఆత్మ పోగొట్టుకున్నాను, ఇదే లేదే ప్రభా నా దగ్గర, ఇప్పుడు నాకు మళ్ళీ అది కావాలి ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు నీకు మళ్ళీ ఆయనకు కృప చొప్పున ఇంతకు ముందు నువ్వు ఎలా జీవించావో, ఇంతకు ముందు ఎలా నువ్వు ప్రార్థన జీవితం ఇచ్చావో అటువంటి దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. మరి అందరూ కూడా బాప్తిసం తీసుకున్న వారు దయచేసి మోకరించండి, మోకాలేండి. బాప్తిసం తీసుకున్న బిడ్డలు మోకాలేండి. చివరి ప్రార్థనలోకి వచ్చాము, మోకాలేండి. మిగిలిన వాడు ప్రార్థనలో ఉండండి. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ పడిపోయారో మీ జీవితాలు నా తండ్రి ప్రభా, వారికి వారుగా దేవుడిని ఇదిగో తండ్రి నా భార్య ఈ విషయంలో తప్పిపోయింది, భార్య బదులు నేను అడుగుతున్నాను ప్రభా, తిరిగి అటువంటి షార్ట్నెస్ ఆ గొడ్డలు తిరిగి ఇచ్చినట్టుగా చేతిలో జారిపోయింది ప్రభా, అనుకోకుండా పడిపోయినాయి, అనుకోకుండా జరిగిపోయింది. అని నువ్వు దేవుడి దగ్గరికి అడిగినప్పుడు దేవుడు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం ప్రతి వ్యక్తి కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.